2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలని అనుకుంటున్నారు. అంటే డబుల్ చేయాలనుకుంటున్నారు. దీనివల్ల భారతదేశం బ్రిటన్ కి ఎగుమతి చేసే వాటిపై 99% సుంకాలు తొలగిపోతాయి. దాంతో బ్రిటన్ కి ఎగుమతులు పెరుగుతాయి. బ్రిటన్ నుండి ఇండియాకి వచ్చే వస్తువుల ధరలు భారీగా తగ్గిపోతాయి. మరి ఆ వస్తువులేంటి అనే డౌట్ మీకు ఉంటుంటుంది. అవి చాక్లెట్లు, సాల్మన్ చేపలు, స్కాచ్ విస్కీ, కాస్మెటిక్స్, వైద్య పరికరాలు, ల్యాంబ్, ఎలక్ట్రికల్ మెషినరీ, సాఫ్ట్ డ్రింక్స్, బిస్కెట్ల వంటివి. వీటిపై ఇండియా సుంకాలను భారీగా తగ్గిస్తుంది. అందువల్ల ఇవి మన దేశంలో చౌకగా లభిస్తాయి. సుంకాలు తగ్గిస్తారంటే ఎంత తగ్గిస్తారు అనే డౌట్ ఉంటుంది. ఉదాహరణకు విస్కీ, జిన్ బ్రిటన్ నుంచి ఇండియాకు వస్తే ప్రస్తుతం దానిపై 150% టారిఫ్ ఉంటుంది. దాన్ని 75% తగ్గిస్తారు. ఆ తర్వాత 10 సంవత్సరాలకు 40% తగ్గించేస్తారు. అంటే వచ్చే 10 ఏళ్ల పాటు విస్కీ, జిన్ ధరలు తగ్గుతూనే ఉంటాయి. వాహనాలకు సంబంధించి సుంకాలను 100% నుంచి 10%కి క్రమంగా తగ్గిస్తారు. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా తగ్గిస్తూ పోతారు. టెక్స్టైల్స్, ఫుట్వేర్, కార్పెట్స్, కార్లు, మెరైన్ ఉత్పత్తులు, లెదర్, స్పోర్ట్స్ గూడ్స్, బొమ్మలు, రత్నాలు, నగలు వంటివి భారత్ నుంచి బ్రిటన్కి ఎగుమతి అవుతున్నాయి. వీటికి అక్కడి ప్రభుత్వం 4 నుంచి 16% సుంకాలు వేస్తోంది. వీటిని త్వరలో తగ్గిస్తుంది. సేవల రంగంలో వివిధ సేవల్ని బ్రిటన్లో మరింత విస్తరించవచ్చు. భారత ఉద్యోగులు యూకేలో 3 సంవత్సరాల వరకు సోషల్ సెక్యూరిటీ చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. అంటే వారికి ఈ ఖర్చుల భారం తగ్గినట్లే. భారత ఎగుమతిదారులు బ్రిటన్ మార్కెట్లో మరింతగా దూసుకెళ్లేందుకు ఈ కొత్త ఒప్పందాలు వీలు కల్పిస్తుంది. ఇండియా నుంచి వెళ్లే వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై సుంకాలు 0కి తగ్గిస్తారు. అందువల్ల వాటిని బ్రిటన్ ప్రజలు ఎక్కువగా కొంటారు. జంతు ఉత్పత్తులకు 20% వరకే టారిఫ్ ఉంటుంది. కూరగాయలకు 99.3% సుంకాలు ఉండవు. వంట నూనె ఉత్పత్తులకు 20% ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. ఇది వాణిజ్యం, పెట్టుబడులు, ఉద్యోగాలను సృష్టిస్తుందని, ఆవిష్కరణలను పెంచుతుందన్నారు. ఇది బ్రిటిష్ వ్యాపారాలు, కార్మికులు, వినియోగదారులకు అద్భుతమైన వార్త అని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అన్నారు. ఇది సమానమైన అనుకూల వాణిజ్య ఒప్పందంగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పగా, ఇది గేమ్ చేంజర్ అని కామర్స్ సెక్రటరీ సునీల్ బర్త్వార్ అన్నారు.